హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేనైతే ఇంకా 10 డేస్ అయింది ఇక్కడే హైదరాబాద్లో ఉండి. తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. ఇంకా మార్నింగ్ అయితే వంట చేద్దామని అయితే నేను 10 డేస్ నుంచి కూడా వంటగదిలోకి రాలేదు. కానీ మా హస్బెండ్ కోసం అయితే ఇక కర్రీ చేసి ఇంకెళ్ళాము. తను ఒక్కడే ఉంటాడు కదా, మళ్ళీ ఈ వంటకి ఇబ్బంది అవుతుందని లాస్ట్ టైం కూడా అంతే. నేనైతే ఇక చికెన్ ఫ్రై చేసి పెడితే ఇక నేను వచ్చేంత వరకు కూడా తను కర్రీ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. అందుకోసమే ఇప్పుడు కూడా నేనే వంట చేసి ఇంకా పెట్టేసి పోతున్నామని అలా పెట్టాను. ఇంకా మొత్తానికైతే మా బుజ్జమ్మని అయితే రెడీ చేసి పడుకోబెట్టాను. ఇంకా మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా దూరం కదా, 180 కిలోమీటర్స్. ఇంకెన్ని డేస్ కూడా జర్నీ చేయలేకపోయాను. నేను బాగా టైర్డ్ అయిపోయినట్టు, ఇంకా ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా వీక్ అయితే అయిపోయాను. ఇంకా నా కోసం అయితే దొండకాయ కర్రీ అయితే చేసుకొని, ఇంకా దొండకాయ ఫ్రై చేసుకొని తినేసాను. ఇంకా మొత్తానికైతే ఇంకా నేను ఆఫ్టర్ డెలివరీ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, చాలా వీక్ ఉన్నావు, ఇంకా మొత్తానికి ఒక 1 వీక్ 2 వీక్స్ రెస్ట్ తీసుకొని ఉండమంటే, నేను ఇంకా అంత లాంగ్ జర్నీ ఎందుకులే అన్నట్టుగా నేను కూడా వెళ్ళలేదు. అందుకోసమే ఆఫ్టర్ 10 డేస్ తర్వాత ఇంకా ఊరికైతే బయలుదేరాము. ఇంకా మా హస్బెండ్ కూడా తోలేసి వద్దామని వెళ్దాం. ఇంకా నాకైతే అస్సలు అయితలేదు మా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి. ఎందుకంటే విక్కీ అసలు వాళ్ళ డాడీని వదిలిపెట్టి అయితే మొత్తానికి ఉండడు. అందుకోసమని నాకు నా దగ్గర ఎలా ఉంటాడు, ఊర్లో ఎలా ఉంటాడు అనేది అయితే, తను పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా అసలు తనను వదిలిపెట్టి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా కానీ 1 డే 2 డేస్ అలానే వచ్చేవాళ్ళము. ఇంకా అలా వెళ్ళి ఇంకా నాకైతే డౌట్తోనే వెళ్ళాను ఊరికైతే. ఇంకా అక్కడికి వెళ్ళినాక మా విక్కీ ఎలా ఉంటాడు అనేది వెళ్ళి అనుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాక నెక్స్ట్ డే రోజు ఇంకా మా బుజ్జమ్మకి ఇక సన్లైట్ చూపిద్దామని అయితే బయట పడుకోబెట్టాను. అక్కడైతే బాగానే ఉంది. సన్లైట్ ఉండేసరికి ఇంకా చూపించేసి మార్నింగ్ టైంలో ఇంకా విక్కీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేకలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటితో ఆడుకుంటుండు. అక్కడ ఆడుకుంటుంటే 1 డే 2 డేస్ అయితే బాగానే ఉన్నాడు. ఆఫ్టర్ తర్వాత అయితే అస్సలు ఉండలేదండి. ఇంకా వాళ్ళ నాన్న అంటుంటేసరికి ఇంకా వాళ్ళ నాన్నని తీసుకొని అయితే రమ్మని చెప్పాను. ఇంకా 21st డే అయిపోయినాక అప్పటి వరకన్నా ఉంటాడా లేదని చూశాను. కానీ అప్పటి వరకు కూడా లేకుండే. ఇంకా అన్నం అయితే మొత్తానికి తినుకోకుండా ఉన్నాడు. అసలు వాటితోనే ఆడుకుంటా 1 డే 2 డేస్ అయితే బాగా ఏడ్చి ఆ తర్వాత ఇంకా అట్లానే ఉండు. మా బుజ్జమ్మని ఏడుస్తుంది అనుకున్నా కానీ మా బుజ్జమ్మ మంచిగా పడుకుంటుంది, ఏం సతాయించలేదు. ఇంకా 21st అయితే ఇంకా రేపు ఉందనగా ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంకా తనని చూసి ఫుల్ ఏడుపండి అసలు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి కూడా 1 వీక్ 2 వీక్స్ కూడా లేము. 3 మంత్స్ వరకు కూడా ఉందాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడ కూడా లేకుండే. ఇంకా 21st ఎలా అయింది అనేది నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఇంకా సింపుల్గా నార్మల్గా చేసుకున్నాము 21st అయితే. ఇంకా మా ఊర్లో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అసలు ఎవ్వరు లేరు. ఎక్కడ వాళ్ళు అక్కడికి పోయారు. మేమైతే ఇంకా మార్నింగ్ టైంలో అలా ఎండకు చూపించి ఇంకా మా మరదలతోని ఇంకా మా అక్క వాళ్ళతో కొంచెం సేపు అలా ఉండి మస్తు బోరు కొట్టింది ఇక అక్కడ కూడా అసలు. ఓకే అండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.